సో ఈ రోజుల్లో చూసుకుంటే గనక భారతీయులను కానివ్వండి, భారతీయులను టార్గెట్ చేస్తూ చాలా దాడులైతే జరుగుతున్నాయని చెప్పొచ్చు. అలాంటిది ముఖ్యంగా మొన్న అమెరికాలో చూసుకుంటే గనక వలసదారుల మీద కానివ్వండి, లేకపోతే భారతీయుల మీద కూడా టార్గెట్ చేస్తూ ఎన్నో దాడులైతే చూసాం. అలాంటిది ఒక పక్క అమెరికా కానివ్వండి, అండ్ బ్రిటన్ కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, ఇలాంటి దాడులు అయితే చూస్తూ ఉన్నామని చెప్పొచ్చు. అలాంటిది వలసదారులు చూసుకుంటే గనక ఇతర దేశాలకు ఒక దేశం నుంచి లీగల్ గా వెళ్తుంటారు, ఇల్లీగల్ గా వెళ్తుంటారు. సో ఇల్లీగల్ గా వెళ్లే వాళ్ళ మీద దాడులు పక్కన పెడితే లీగల్ పత్రాలతోటి, లీగల్ సర్టిఫికేట్స్ తోటి భారతదేశానికి వెళ్లే వాళ్ళకి కూడా ఇలాంటి బాధలు తప్పట్లేవని చెప్పొచ్చు. సో ఇది ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అలాంటిది ధృవి పాటిల్ అనే ఒక భారతీయ మహిళ అయితే ఒక పోస్ట్ అయితే పెట్టారు. సో ఈ ధృవి పాటిల్ చూసుకుంటే కనుక జార్జియాకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అలాంటిది జార్జియాలో అక్కడ అధికారులు ఇబ్బంది పెట్టారని, అవమానించే విధంగా ప్రవర్తించారంటూ కూడా తను తెలిపారు. సో ఈ నేపథ్యంలో ఒక జంతువుల వీధుల్లోనే చాలాసేపు కూర్చోబెట్టారంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో ఆవిడ ఒక పోస్ట్ కూడా పెట్టారు ఇన్స్టాలో. సో ఆ పోస్ట్ లో చూసుకుంటే గనక అర్మేనియా నుంచి జార్జియాకి సుమారు 56 మంది భారతీయులు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని సరైన పత్రాలు ఉన్నా, సర్టిఫికెట్స్ ఉన్నా కూడా తమ వద్ద గంటల పాటు 5 గంటల పాటు గడ్డగట్టే చలిలో కూర్చోబెట్టారని, అండ్ అలాగే కనీసము వాష్రూమ్ కి, టాయిలెట్ కి కూడా వెళ్ళనీయకుండా, ఆహారం ఇవ్వకుండా ట్రీట్ చేశారంటూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో భారతీయుల పట్ల జార్జియా ఇలాంటివి చేయడము కరెక్ట్ కాదని, అండ్ అలాగే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా మహిళ అయితే ఆరోపించారు. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఒక ఇన్స్టా పోస్ట్ కూడా పెట్టారు ఆవిడ. అంటే యాక్చువల్ గా చూసుకుంటే గనక అన్ని సరైన పత్రాలు ఉన్నా కూడా తప్పుడు వీసాలు ఉన్నాయంటూ కూడా అధికారులు బాధ పెట్టారంటూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో తను ఒక ఇన్స్టాలో అంటే ఈవెన్ నేరస్తులాగా కూడా వాళ్ళని ట్రీట్ చేశారని, అండ్ అలాగే ఎప్పుడైతే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారో దానికి సంబంధించి వీడియో కూడా వీళ్ళు తీయడానికి ట్రై చేశారు. సో ఆ వీడియోని కూడా వీళ్ళు అడ్డుకున్నారు అన్నట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే ధృవి పటేల్ అనే మహిళ అయితే ఆరోపించారు. అంటే భారతీయుల పట్ల ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు, అండ్ అలాగే జార్జియా వాళ్ళకి సంబంధించి ప్రతి యాక్షన్ తీసుకోవాలంటూ కూడా తను చెప్పారు. సో ఈ క్రమంలోనే ఈ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ధృవి పాటిల్. అయితే ఆ పోస్ట్ ని ట్యాగ్ చేస్తూ ప్రధాని మోదీ కానివ్వండి, జయశంకర్ గారు కూడా ట్యాగ్ చేశారని చెప్పొచ్చు. సో అలాంటిది ఇప్పుడు పోస్ట్ చూసుకుంటే గనక సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అంటే ఎందుకట్లా అంటే ఎంతో మంది ఇప్పుడు యుఎస్ లో కానివ్వండి, బ్రిటన్ లో కానివ్వండి, లేకపోతే ఆస్ట్రేలియాలో కానివ్వండి, ముఖ్యంగా భారతీయులను టార్గెట్ చేస్తూ ఇలాంటి దాడులు చేయడము, ఇలాంటివి అంటే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు కొత్తగా ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చెప్తున్నారు. అలాంటిది పోస్ట్ కి కూడా చాలా మంది నెటిజన్స్ కూడా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. అంటే ఆల్రెడీ చాలా మంది నెటిజన్స్ లో కూడా చాలా మంది మేము ఇలాంటి అనుభవాలు ఆల్రెడీ ఎదురయ్యాము జార్జియాలో, అలాగే వాళ్ళకు చిన్న చూపు చూస్తారు ఇతర కంట్రీస్ ని అంటూ కూడా వాళ్ళు వాపోయారు. సో అలాంటిది అన్ని తెలిసి కూడా ఎందుకు జార్జియాకి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు భారతీయులు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్ గా మారినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే సో జార్జియాకి వెళ్లే వాళ్ళు కానివ్వండి, భారతీయులు కానివ్వండి, ఒకవేళ ఇల్లీగల్ కాదు లీగల్ గా సర్టిఫికెట్స్ ఉన్నా ముందు ఫస్ట్ ఆలోచించుకొని అడుగులు వేయాలంటూ కూడా నెటిజన్స్ చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అసలు నిజంగా జార్జియాలో ఏం జరిగింది, ఆ మహిళ కానివ్వండి, ఆ భారతీయులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో చూడొచ్చు, వీధుల్లో జంతువులా కూర్చోబెట్టి జార్జియాలో భారతీయులపై అవమానీయ ప్రవర్తన. సో ఈ వీసాలు సరైన పత్రాలతో జార్జియాకు వెళ్లిన తమ పట్ల అక్కడి అధికారులు అవమాననీయంగా ప్రవర్తించారని ఓ భారతీయ మహిళ ఆరోపించారు. జంతువుల్లా వీధుల్లో కూర్చోబెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఎంతో మంది అంటే భారతీయులను ముఖ్యంగా టార్గెట్ చేసుకొని ప్రతి దేశాల వారు కూడా ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటివి చాలా చూస్తున్నాం ఈ రోజుల్లో. అంటే భారతీయుల మీద దాడులు చేయడం కానివ్వండి, భారతీయుల మీద ఆరోపణలు చేయడం కానివ్వండి, ఇలాంటివి ఎన్నో ఫేస్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకు అసలు భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ అసలు ఏం జరుగుతుందన్న విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ గా మారిందని చెప్పొచ్చు. సో అలాంటి సీన్, అలాంటి సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ జార్జియాలో జరిగినట్టు తెలుస్తుంది. అలాంటిది ధృవి పటేల్ అనే భారతీయ మహిళ జార్జియాకి వెళ్ళిన ఘటనలో అక్కడ అధికారులు ఇబ్బంది పెట్టారని, అవమానపరంగా ప్రవర్తించారంటూ కూడా తను చెప్పడం జరిగింది. అలాంటిది అన్ని రకాలైన పత్రాలు ఉన్నా, సరైన సర్టిఫికెట్స్ ఉన్నా కూడా తమను జంతువుల్లా కూర్చోబెట్టారంటూ కూడా
ఆవేదన వ్యక్తం చేశారు ఆవిడ. సో నెక్స్ట్ చూసుకుంటే గనక ధృవి పటేల్ అనే మహిళ ఈ పోస్ట్ పెట్టారు. అర్మేనియాలో సడకో సరిహద్దు నుంచి జార్జియాలోకి వెళ్తున్న 56 భారతీయులను అక్కడి అధికారులకు ఇబ్బందులకు గురి చేశారని ఆమె ఆరోపించారు. సో తమ వద్ద ఉన్న అన్ని పత్రాలు ఉన్నప్పటికీ 5 గంటల పాటు గడ్డగట్టే చలిలో ఉంచారన్నారు. ఆ సమయంలో ఆహారం ఇవ్వకపోగా కనీసం టాయిలెట్లకు వెళ్లేందుకు కూడా అనుమతించలేదని పేర్కొన్నారు. 2 గంటల పాటు తమ పాస్పోర్ట్లను తీసుకుని జంతువుల్లా ఫుట్ పాత్ పై కూర్చోబెట్టానన్నారు. అలాంటిది 56 మంది భారతీయులు అర్మేనియా నుంచి అయితే జార్జియాకి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో సరైన అన్ని పత్రాలు ఉన్నా, సర్టిఫికెట్స్ ఉన్నా కూడా అక్కడ అధికారులు బాధ పెట్టారని, ఇబ్బందికి గురి చేశారని, సుమారు 5 గంటల పాటు గడ్డగట్టే చలిలో కూర్చోపెట్టారు. కనీసం ఆహారం ఇవ్వలేదు అండ్ అలాగే టాయిలెట్ కి వెళ్ళడానికి కూడా నిరాకరించారంటూ కూడా చెప్పడం జరిగింది. నిజంగానే ఇది ఒక విషాద ఘటన అని చెప్పొచ్చు. అంటే ఎంతో ఒక గోల్ తో వెళ్తుంటాము, ఒక దాంతో వెళ్తుంటాము, ప్యాషన్ గా వెళ్తుంటాము ఇతర కంట్రీస్ కి, వర్క్ పరంగా కానివ్వండి లేకపోతే ఏదైనా. అలాంటిది భారతీయుల్ని ఇలా చిన్న చూపు చూడడం, భారతీయుల మీద ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా చాలా మంది అంటున్నారు. సో మరి ఇలాంటివి సంఘటనలు ఇతర దేశాలు ఏదైతే భారతీయులు ఫేస్ చేస్తున్నారో అలాంటివి ఫేస్ చేయకుండా యాక్షన్స్ తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ధృవి పటేల్ పెట్టిన పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక నేరస్తుల్లా తమను వీడియోలు కూడా తీసినట్టు తెలిపారు. కానీ అధికారులు ప్రవర్తించిన తీరుపై వీడియో తీస్తున్న తమను అడ్డుకున్నట్టు వివరించారు. సో పత్రాలను పూర్తిగా పరిశీలించకుండానే వీసాలు తప్పుగా ఉన్నాయని వెల్లడించారు. భారతీయుల పట్ల జార్జియా అధికారుల తీరు సిగ్గుచేటని, ఆమోదయోగ్యం కాదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయుల పట్ల జార్జియా అధికారుల తీరు సిగ్గుచేటని, ఆమోదయోగ్యం కాదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ కు ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ లను ట్యాగ్ చేశారు. ఈ ఘటనపై మన ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సో ధృవి పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్లు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సమస్య చాలా కాలంగా ఉందని, జార్జియా గురించి ఇలాంటి పోస్టులు తాను గతంలో కూడా చూశానని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. సో జార్జియాలో భారతీయుల పట్ల ఇలాంటి ప్రవర్తన ఉన్నప్పటికీ మన పౌరులు అక్కడికి ఎందుకు వెళ్తున్నారని మరొకరు ప్రశ్నించారు. సో ఈ పోస్ట్ పై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు. అలాంటిది కేవలం గడ్డగడ్డ చలిలో కూర్చోబెట్టడం కాకుండా, ఆహారం ఇవ్వకుండా, టాయిలెట్స్ కి వెళ్ళనివ్వకుండా అక్కడ నేరస్తులాగా తమని వీడియోలు తీయడానికి ప్రయత్నించారంటూ కూడా తను చెప్పుకొచ్చింది. సో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ వీడియోని కూడా ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళు కూడా తీయడానికి అయితే ట్రై చేసినప్పుడు అడ్డుకున్నారంటూ కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో భారతీయులు ఇతర దేశాలకు వెళ్ళాలంటే నిజంగానే ఈ రోజుల్లో ఆలోచించే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. సో ఏదైతే పోస్ట్ ట్యాగ్ చేశారో దానికి సంబంధించి నరేంద్ర మోడీ అండ్ అలాగే జయశంకర్ గారు కూడా ట్యాగ్ చేశారు ఆ పోస్ట్ ని. సో ఎట్లాంటివైనా కఠిన చర్యలు తీసుకోవాలి, సరైన యాక్షన్స్ తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. సో నెటిజన్స్ కూడా దీనికి సంబంధించి కొన్ని కమెంట్స్ అయితే పెట్టారు. అంటే తాము కూడా జార్జియాలో ఇలాంటి అనుభవాలను ఎదురు చూసాము, అలాంటిది ఎందుకు ఇంకా చాలా మంది భారతీయులు జార్జియాకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసు అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ పోస్ట్ కి సంబంధించి నిజంగానే అంటే ఎవరెవరైతే భారతీయులు ఇతర దేశాలకు వెళ్తున్నారో అంటే ఇల్లీగల్ గా పక్కన పెడితే లీగల్ సర్టిఫికెట్స్ ఉన్నా కూడా ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. సో భారతీయులు ఎవరెవరైతే వెళ్తున్నారో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఈ రోజుల్లో ఉందని చెప్పొచ్చు. సో ఇప్పుడు పోస్ట్ ఇప్పుడు నెట్టింట మారిందని చెప్పొచ్చు. అలాంటిది పోస్ట్ తర్వాత ఈ సంఘటన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎలాంటి యాక్షన్స్ ముందుకు వస్తాయో వేచి చూడాల్సిందే.